हाई फ्रेंड्स, वाइश रेसिप्स चैनल के स्वागतम। బాదం పప్పు జీడిపప్పులో ఎవరికీ తెలియని రహస్యం, ఎవరు తింటే మంచిది ఎవరు తినకూడదు వంటి విషయాలను తెలుసుకునే ముందు బాదం పప్పు జీడిపప్పులో ఉన్న పోషకాలు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా తీసుకోవాలి, ఏ వయసు వారు తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా బాదం పప్పు గురించి తెలుసుకుందాం. బాదం పప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. విటమిన్ ఇ, కాల్షియం, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, జింక్, సెలేనియం, రాగి మరియు నియాసిన్, రిబోఫ్లోవిన్ సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాటం చేస్తాయి. అలాగే శరీరం మంచి కండిషన్లో ఉండేలాగా కీలకమైన పాత్రను పోషిస్తుంది. బాదం పప్పులో ఉండే రిబోఫ్లోవిన్ మరియు ఎల్ కార్నిటైన్లు మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, పనితీరు బాగుండేలా చేయడమే కాకుండా నాడీ వ్యవస్థ పనితీరులో కీలకంగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఫాస్ఫరస్ ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఆస్టియోఫ్లోరోసిస్ వ్యాధి రాకుండా చేస్తుంది. పొటాషియం, ఫోలిక్ యాసిడ్ గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మాంగనీస్, రాగి మరియు రిబోఫ్లోవిన్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి, తక్షణ శక్తిని అందిస్తాయి. కాస్త అలసటగా ఉన్నప్పుడు ఒక 5 బాదం పప్పులను తింటే అలసట తగ్గి నూతన ఉత్తేజం కలుగుతుంది. ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన గర్భిణీ స్త్రీకి కూడా చాలా మంచిది. నవజాత శిశువుల్లో పుట్టుకతో వచ్చే లోపాలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే నాడీ ట్యూబ్ లోపాలు లేకుండా చేస్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలకు డాక్టర్స్ ఫోలిక్ ఆమ్లం టాబ్లెట్ ఇస్తూ ఉంటారు. ఆ టాబ్లెట్స్తో పాటుగా బాదం పప్పులను కూడా తింటే చాలా మంచిది. ఇక జీడిపప్పు గురించి కూడా తెలుసుకుందాం. జీడిపప్పు అనగానే బరువు పెరుగుతారని చాలామంది భావిస్తారు. కానీ జీడిపప్పును మితంగా తీసుకుంటే పోషకలోపంతో వచ్చే అనేక వ్యాధులను నివారించవచ్చు, బరువు కూడా తగ్గవచ్చు. జీడిపప్పులో కాపర్, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. జీడిపప్పును మితంగా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఓలిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడాన్ని 25% వరకు తగ్గిస్తుంది. జీడిపప్పులో ఉండే లుటిన్ కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. కాపర్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం నరాల బలహీనత రాకుండా చేస్తుంది, దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది. నాడీ మండల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. జీడిపప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వలన జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో అదనపు కొవ్వును కరిగేలా చేస్తాయి. బరువు తగ్గడానికి ఈ విధంగా దోహదం చేస్తుంది. జీడిపప్పులో కాపర్, జింక్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జింక్ కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ ఎంజైమ్లకు అవసరమైన ఖనిజం. జింక్ లోపం ఉంటే రోగ నిరోధక వ్యవస్థలో కూడా లోపం కనబడుతుంది. కాబట్టి జీడిపప్పును తీసుకోవడం వలన రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. జీడిపప్పులో మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా వీటిని తింటూ ఉంటే నోట్లో ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పంటి నొప్పి కూడా తగ్గుతుంది. మాంగనీస్ అధిక బీపీ రాకుండా చూస్తుంది. అంతేకాకుండా కండరాల సత్తు తగ్గకుండా చూస్తుంది. ఇక ఇప్పుడు బాదం పప్పులో, జీడిపప్పులో ఉన్న పోషకాలు, మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇప్పుడు బాదం పప్పును, జీడిపప్పును ఎలా తీసుకోవాలో చూద్దాం. బాదం పప్పునైనా జీడిపప్పునైనా నానబెట్టి తీసుకోవాలి. ఒక 6 నుంచి 8 గంటల వరకు నానబెట్టాలి. జీడిపప్పు, బాదం పప్పు ఏ డ్రై ఫ్రూట్ అయినా డ్రైగా తింటే మన శరీరం 70% పోషకాలను మాత్రమే గ్రహిస్తుంది. మిగతా 30% బయటకు పోతుంది. డ్రైగా ఉన్నప్పుడు పూర్తిగా జీర్ణం కావు. 70% జీర్ణం కావడానికి కూడా 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. డ్రై ఫ్రూట్స్ చాలా ఖరీదుగా ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా జీర్ణం అయితేనే మనం ఖర్చు పెట్టిన డబ్బుకు పూర్తిగా పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందువలన నానబెట్టి తీసుకోవాలి. నానబెట్టి తింటే తేలికగా జీర్ణం అయ్యి శరీరం మొత్తం పోషకాలను గ్రహిస్తుంది. నానబెట్టి తింటే 3 గంటల్లో పూర్తిగా జీర్ణం అవుతాయి. నానబెట్టి కాస్త నీటిని పోసి మిక్సీ చేసి తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇలా తీసుకుంటే ఏ వయసు వారికైనా తేలికగా జీర్ణమవుతాయి, పూర్తి స్థాయిలో జీర్ణమవుతాయి.
జీడిపప్పు బాదం పప్పు నానబెట్టినప్పుడు విడివిడిగా నానబెట్టాలి. ఎందుకంటే జీడిపప్పు తెల్లగా ఉంటుంది, బాదం పప్పు గోధుమ రంగులో ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి నానబెడితే బాదం కలర్ జీడిపప్పుకు పట్టి రుచిలో తేడా వస్తుంది. కాబట్టి 2 విడివిడిగా నానబెట్టుకోవాలి. జీడిపప్పు బాదం పప్పులను 2 సంవత్సరాల వయసు నుంచి ముసలివారి వరకు తీసుకోవచ్చు. బాదం పప్పులను రాత్రి పడుకునే ముందు రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తొక్క తీసి తినాలి. రోజుకి 5 బాదం పప్పులు తింటే సరిపోతుంది. ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక జీడిపప్పు విషయానికి వస్తే రోజుకి 5 జీడిపప్పులను తీసుకోవాలి. అది కూడా సాయంత్రం సమయంలో తీసుకోవాలి. ఉదయం నానబెట్టి సాయంత్రం తీసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, జీడిపప్పు బాదం పప్పు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, ఏ సమయంలో తీసుకోవాలి, ఎవరు తింటే మంచిది, ఎవరు తినకూడదు, ఎన్ని తినాలి అంటే విషయాలు తెలుసుకున్నారుగా. మీరు ఫాలో అవ్వండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.